మండు వేసవిలో విజయవాడకు చిరుచిరుకై కురిసేవే అంటూ విజయవాడ గుంటూరు ప్రజలకు పలకరించేందుకు మే 31న మంగళగిరి వద్ద సీకే కన్వెన్షన్ హాల్లో 6 గంటలకు హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా తెలిపారు. విజయవాడ ప్రాంతంలో తొలిసారిగా హరిచరణ్ సంగీత విభావరి జరగనుందని చెప్పారు. ఎందరో ఆయన అభిమానుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా రవికుమార్ వివరించారు. లబీపేట్లోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ కు ఇష్టమైన గాయకుడు హరిచరణ్ అని నిగర్వి అని రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా అన్నారు. మే 31వ తేదీన హరిచరణ్ సంగీత విభావరిని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ సంగీత విభావరికి ప్రముఖ డి షో డాన్సర్ అక్సా ఖాన్ కూడా తన నృత్యాలతో అలరించనున్నారని తెలిపారు. బుక్ మై షోలో టికెట్లు లభిస్తాయని అన్నారు. ప్రొఫెసర్ వీర మాట్లాడుతూ రవి మెలోడీస్ టాలెంటెడ్ సింగర్స్ కి ప్లాట్ఫామ్ ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్న రవి మెలోడీస్ మేనేజింగ్ డైరెక్టర్ రవికుమార్ మందా అభినందనీయుడని అన్నారు. సంస్థ ఆర్టిస్ట్ మేనేజింగ్ మహేష్ మందా మాట్లాడుతూ విజయవాడకు మంచి సంగీత విభావరి రావాలని రవి కోరుకున్నారని అన్నారు. అక్సా ఖాన్ మాట్లాడుతూ విజయవాడలో 31న ఈవెంట్ ను విజయవంతం చేయాలని కోరారు. హరిచరణ్ తో వేదిక పంచుకోవడం గర్వంగా ఫీల్ అవుతున్నానని అన్నారు. ఈ విలేకరుల సమావేశానికి హాజరైన హరిచరణ్ కు తొలుత ఘన స్వాగతం లభించగా అనంతరం హరిచరణ్, అక్సా ఖాన్లు గుడివాడ, విజయవాడ అభిమానులతో కలిసి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో బొమ్మినేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్, హర్షిత డెవలపర్స్ చైర్మన్ పాండురంగారావు, రవి మెలోడీస్ డైరెక్టర్లు రమేష్ మందా, రాజేష్ మందా, ఎంజీటీవీ అధినేత పెనుమచ్చ శేఖర్, విజయవాడ, గుంటూరు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎదుగున్న నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా రాని నోటూరని నీవేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్న నీ వైపే. ఇప్పటి వరకు 20 సంవత్సరాలు నేను చాలా సాంగ్స్ పాడాను ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషలీ సౌత్ ఇండియన్, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. బట్ వెరీ స్పెషలీ ఐ హావ్ సంగ్ చాలా అందంగా సాంగ్స్ తెలుగు ఫిలిమ్స్లో పాడాను. ఆ పాటలకు అందించిన ప్రేమకు చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు టు ఆల్ ద లిజనర్స్, all the wonderful people who have always given me love and support for the songs, and chala thanks andi for all the support. I have done a lot of shows all over the world and in India, but this will be my first ever public show in Vijayawada. We are preparing a huge show for all of you on 31st. Sound is going to be on another level. The content, the songs, it's going to be an out and out Telugu show, all Telugu songs, and we're going to be featuring some of the best musicians in South India, and with me an amazing talent, Sirisha Bhagavatula and ML Gayatri, ML Shruti. We are all going to be performing for you with special performance from Akshata. So I am really excited because ఈ క్వాలిటీలో షో చేయడానికి I have always wanted to do it in places like Vijayawada, where the lights, visuals, sound, everything is top notch, and all the audience which is going to come on that day. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి తనకు వచ్చిన హిట్స్ అన్నిటిని ప్రమోట్ చేసుకోవడానికి సమయం లేనంత బిజీగా ఉండే ఒక్క సింగర్ ఇండియాలో, పర్టికులర్గా సౌత్ ఇండియాలో హరిచరణ్ గారు. ఆయన వర్క్ చేయని మ్యూజిక్ డైరెక్టర్ లేరు, ఆయన పాడని హీరో లేరు, ఆయన పని చేయని ప్రొడక్షన్ కంపెనీ లేదు. ఈ 5 స్టేట్స్లో పర్టికులర్గా మనకుండే సౌత్ ఇండియాలో ఉండబడే 5-6 భాషల్లో, అన్ని భాషల్లో చాలా పెద్ద సింగర్ అయినా, అందరు హీరోలకి ఇష్టమైన సింగర్, అందరు మ్యూజిక్ డైరెక్టర్కి ఇష్టమైన సింగర్, ఈ దేశం గర్వించే ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన ఏఆర్ రెహమాన్ గారికి ఇష్టమైన సింగర్, అదేవిధంగా ప్రపంచం గర్వించే అద్భుతమైన సంగీత దర్శకులు ఇళయరాజా గారికి ఇష్టమైన సింగర్.
ఒక సింగర్కి అంతకన్నా ఇంకే అవార్డు కావాలి చెప్పండి. సో అలాంటి సింగర్తో ఈరోజు విజయవాడ రేపు మే 31 మనం చేయబోతున్నటువంటి హరిచరణ్ లైవ్ ఇన్ కన్సర్ట్ అనే కార్యక్రమం చాలా అంటే చాలాగా మంచి సంతోషభరితమైన కార్యక్రమంగా ఉండబోతుంది. సో మనం అడగగానే నాకు విజయవాడ ఎప్పటి నుంచో రావాలనిపిస్తుంది, ఎప్పుడెప్పుడా అని చూస్తున్నాను. సో ఈరోజు విజయవాడలో అమ్మవారు ఉన్నారు, అంతేవిధంగా ప్రేమాభిమానాలు మర్యాదలు అన్నీ తెలిసిన మా విజయవాడ ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి కోసం నేను ఏదైనా చేయాలి, మంచి ఆపర్చునిటీ వస్తే బాగుందని చూస్తున్న సమయంలో హరిచరణ్ గారిని అప్రోచ్ అవ్వగానే అర్జెంటుగా ఆ డేట్ని బ్లాక్ చేసి నేను వస్తున్నాను విజయవాడకి అని చెప్పేసి చాలా ప్రేమ పెంచుకున్నారు మన మీద. నా ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. నేను చాలాసార్లు విజయవాడకి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ సర్ప్రైజ్ విజిట్ ఈసారి కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు రవి మెలడీస్ రవి గారు, బికాజ్ ఇట్స్ అ వెరీ గ్రాండ్ ఈవెంట్ అండ్ మీరు విజయవాడ పీపుల్ కోసం స్పెషల్గా చేస్తున్నారు కాబట్టి ఆన్ 31st మే ఇన్ సీకే కన్వెన్షన్స్. సో మీరందరూ వచ్చి తప్పకుండా ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇట్స్ మై ప్లెజర్ దట్ ఈరోజు నేను ఈ స్టేజ్ని ఇంత పెద్ద సింగర్ అండ్ వోకల్ ఆర్టిస్ట్ హరిచరణ్ సార్తో షేర్ చేసుకుంటున్నాను. సార్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ ఫర్ మీ. అండ్ జస్ట్ మీ ముందు అంటే జస్ట్ ఒక స్టార్ట్ చేశాను నా జర్నీని, నా కెరియర్ని ఫ్రమ్ ద షో D10 అండ్ నౌ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. మూవీస్ కూడా చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అండ్ మా ఆడియన్స్ సపోర్ట్ వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ బ్లెస్డ్ టుడే. అండ్ నేను కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, సో ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ యువర్ ఫ్యాన్. మీ సాంగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే సార్, ఇట్స్ సో మెలోడియస్. చిరు చిరు హేమినలే అండ్ ఎలా ఎలా, ఓహో మై గాడ్, ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంటే నేను చాలాసార్లు దానికి రీల్స్ కూడా చేశాను, బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు నా ముందు నా పక్కన కూర్చొని ఉంటారని. ఐఎమ్ సో గ్లాడ్ సార్ అండ్ ఇట్స్ రియలీ అన్ ఆనర్ మీరు ఇక్కడ వచ్చారు. అండ్ మా అందరికీ యాక్చువల్లీ ఒక పండగలాగా ఉంది ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చారు. సో డెఫినెట్లీ నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను, 31st మే సీకే కన్వెన్షన్స్లో లైవ్ కాన్సర్ట్ ఉంది. సో ఇట్స్ అ విజువల్ ట్రీట్ అండ్ తప్పకుండా మీరందరూ రండి, బికాస్ సార్ది లైవ్ కాన్సర్ట్ చూడాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ వెరీ వెరీ బిగ్. అండ్ ఐఎమ్ ఆల్సో కమింగ్ విత్ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. సో మీరందరూ వచ్చి ఇవన్నీ సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.